చేర్చున్నా నా ప్రాణమ నీవయ్యా గూడు లేని గువ్వలా గాలి తప్పిది గుండె చెదరిన కోయిలనై మూగబోయింది గూడు లేని గువ్వలా గాలి తప్పిది గుండె కోయిలనై మూగబోయింది నీ గుండెలో దాచుమా నీ గుండెకే చేర్చుమా నీ గుండెలో దాచుమా నీ గుండెకే చేర్చుమా గూడు లేని గువ్వలా గాలి తప్పిది గుండె చెదరిన కోయిలనై మూగబోయింది గువ్వలకు కూలిష్టం కోవిలకు పాటిష్టం నాకేమో ఇష్టం నీ సన్నిధి ఇష్టం గువ్వలకు కూలిష్టం కోవిలకు పాటిష్టం నాకేమో ఇష్టం నీ సన్నిధి ఇష్టం అంటే ఇష్టం లేదయ్యా అంటే ఇష్టం లేదయ్యా లేకుంటే బతికే గూడు లేని గువ్వలా గాలి తప్పిది గుండె చెదరిన కోయిలనై చేపలకు నీళ్ళిష్టం పిల్లలకు తల్లిష్టం నీకేమో ఇష్టం నాకేమో ఎంతో ఇష్టం చేపలకు నీళ్ళిష్టం పిల్లలకు తల్లిష్టం నీకేమో ఇష్టం నాకేమో ఎంతో ఇష్టం నాకెంతో ఇష్టమయ్యా గూడు లేని గువ్వలా గాలి తప్పిది గుండె చెదరిన కోయిలనై మూగబోయింది గూడు లేని గువ్వలా గాలి తప్పిది గుండె చెదరిన కోయిలనై మూగబోయింది నీ గుండెలో దాచుమా నీ గుండెకే చేర్చుమా నీ గుండెలో దాచుమా నీ గుండెకే చేర్చుమా నా ప్రాణమ నా ప్రేమ నీవయ్యా నా ప్రాణమ నీవయ్యా గూడు లేని గువ్వలా గాలి తప్పిది గుండె చెదరిన కోయిలనై మూగబోయింది గూడు లేని గువ్వలా గాలి తప్పిది గుండె చెదరిన కోయిలనై మూగబోయింది నీ గుండెలో దాచుమా నీ గుండెకే చేర్చుమా నీ గుండెలో దాచుమా
నీవైనా ఊరులేను అలా దారి తప్పి ప్రజలైన కోయిలమై మూగపోయింది. రుణమునే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా ఇలలో జీవించనా దినమెల్లనే పాడినా కీర్తించిన
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తించును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తించును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడుకై నన్ను నడిపించగా, జీవించును నీ కోసమే ఆలస్యమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తించును. కల్పము ఎన్నరాజర్యమే సర్వోన్నతమైన తలములందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నరాజర్యమే గడచిన కాలం సాగిన ప్రయాణం నీ కృపకు సంకేతమే. శత్రుల రాశి నీ జాడలను ఆయనుట ఉంచుకొని, గడచిన కాలం సాగిన ప్రయాణం నీ కృపకు సంకేతమే.
కోరిపోనివ్వనా ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నావులే ప్రతి అడుగున ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నావులే ప్రతి అడుగున నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి ఆది పరిశుద్ధురాలు ఆది పరిశుద్ధురాలు నా కష్టమై నన్ను నడిపించగా నా తోడువై నన్ను నడిపించగా జీవించును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవించును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవించును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. ఈ సంఘం మాకు ఇచ్చినందుకు మరి దైవ సేవకులు మరి మా ప్రసాద్ బాబు గారు ఇచ్చినందుకు మరి మరి తండ్రి గారు మా పెదమామయ్య గారికి కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే ఈ సంఘానికి అలాగే మా దైవ సేవకులకి కూడా మరి జాన్ గారికి కూడా నా ప్రత్యేక వందనాలు, అలాగే యేసయ్య గారికి కూడా మరి నా ప్రత్యేక వందనాలు. మరి ఈ విజయవాడ పట్టణానికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియపరుచుకుంటున్నాను. దేవుడు నామానికి వందనాలు. మరి చిన్న సాక్ష్యం మీతో చెప్పి మరి నా జీవితంలో జరిగిన సంఘటనలు, అలాగే నా దినచర్య కాల నుంచి దేవుడు నాకు చేసిన మేలులు, అలాగే నా కుటుంబంలో జరిగిన దేవుడు చేసిన ఉపకారాలు మరి ఈరోజు మరి దేవుడి సన్నిధిలో మీ ముందు మరి పంచుకోవాలని మరి నేను ఆశపడుతూ ఉన్నాను. అందును బట్టి దేవుడికి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి మాది శ్రీకాకుళం జిల్లా అండి. మా తాత తండ్రులు కూడా మరి మేము అంజుల కుటుంబం నుంచి వచ్చిన వారిని. మరి మాకు కులదేవత కూడా ఉందండి. మా కులదేవత పేరు రాజమ్మ తల్లి. మరి సంవత్సరం కూడా మరి మేము ఆ జాతరలకు వెళ్ళి వస్తూ ఉంటాము. మరి శ్రీకాకుళం దగ్గర వత్సల్స్ అని ఆ గుడి ఉంది. మరి ఆ తల్లి దగ్గరికి ప్రతి సంవత్సరం వెళ్తుంటామండి. అలాగే మేము అలాగే మాది మామిడి తోటలు వ్యాపారం మా తల్లిదండ్రులు చేసేవారు. మేమైతే రెడీస్ అండి. మా కులము రెడీ విత్తి మరి మీ మామిడికాయలు వ్యాపారం మరి చేస్తూ మరి జీవనాధిపతి మరి సాగిస్తూ
మేము మా దినచర్య ఎదరికి మా తల్లిదండ్రులు మా కుటుంబీకులు ఎదరికి నడపడం జరుగుతుంది. మరి నా చిన్నతనంలోనే మరి దేవుణ్ణి నేను చూశాను. ఎలాగనుకుంటానంటే 5 సంవత్సరాలు వయసులో మరి మా ఊరిలో పెద్ద మేఘాలు ఉరుములతో వర్షం పడుతుండగా మరి యేసయ్య నాకు కనపడటం జరిగింది. నిజంగా అప్పుడు నాకు దేవుడు ఏంటో తెలియదు. నా పేరు కూడా రాజే. ఎందుకంటే నేను మా కులదేవత కొలుస్తూ ఉన్నప్పుడు మా నాన్న ఒక మాట చెప్పాడు, నాన్న మన ఇంట్లో ఎవరు దేవుడు కొలవకపోయినా మన కులదేవతకి నువ్వు కొలవాలరా, అందుకే నీ పేరు రాజు అని పెట్టాను అని మా నాన్నగారు చెప్పడం జరిగింది. అలాగే మా ఇంట్లో తొలి పంట ఏదైనా మరి ఆ తల్లికి ఇవ్వడం జరిగేది. అది నా చేతులతోనే జరిపోరు. మరి అలాగే నా పుట్టుకొప్పు కూడా మా తల్లిదండ్రులు మరి ఆ ప్రదేశానికి అక్కడ తీసుకెళ్ళి తీయడం జరిగింది. ఇలాగా ఆ కులదేవత మొత్తం ఆ బాధ్యతలన్నీ నాకే నా తల్లిదండ్రులు అప్పచెప్పి చెప్పడం జరిగింది. మరి అలాగా ఈ దినచర్య జరుగుతుండగా నా చిన్ననాటి వయసులోనే 5-6 సంవత్సరాల టైంలో మరి దేవుడు మేఘాల్లో పెద్ద పెద్ద ఉరుములు మెరుపులులో అంటే క్యాలెండర్లో చూపిస్తుంటారు కదండి ఫోటోలు వేసి, సేమ్ అలాగే దేవుడు గుడ్డు మీద చేసి మరి నా వైపు చూసినట్టు దేవుడు నాకు మేఘాల్లో పెద్ద పెద్ద ఉరుములతో నాకు కనిపించడం జరిగింది. అయితే నాకు ఆయన ఎవరు కూడా నాకు తెలియదు, భయం వేసింది. కానీ ఏదో తెలుసుకోవాలని ఆశ. చిన్నగా మా అమ్మగారి దగ్గరికి వెళ్ళాను. అమ్మ రాత్రి నాకు ఇలా కల వచ్చిందమ్మా, నాకు ఎవరో ఒక ఆయన ఇలాగా కనబడ్డారమ్మా పెద్ద పెద్ద ఉరువులు మెరుపులతో అంటే, నాన్న ఆయన ఎవరు కాదు అంటే, మేము దేవుడు నమ్ముకోకపోయినా మేము అందులో అయినా దేవుడి మాటలు మా బావగారులు మామూలు గారులు దేవుడు నమ్ముకోవడం మూలాన్ని కొన్ని దేవుడి మాటలు మాకు చెప్పడం జరిగేది. ఆ సందర్భం బట్టి మా అమ్మ చెప్పింది భాషలో మాకు రెల్లి భాష ఉందండి మా క్యాస్ట్కి. అయితే ఆ భాషలో బో కేసేనో బో వేసుకోబో బో అని మా అమ్మ నాకు చెప్పడం జరిగింది. అయితే సరే మా అమ్మకైతే అడిగాను. మా అమ్మ అయితే ఆ రీతిగా చెప్పింది, బో బొల్టా బో బొల్ట అంటే తెలుగులో చాలా మంచి దేవుడు, అలా కావడం మంచిదే నాన్న అని అమ్మ చెప్పడం జరిగింది. అలాగే నాన్న దగ్గరికి వెళ్ళాను. ఆ 2వ రోజు, నాన్న నాకు ఇలాగా పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో నాకు ఇలాగ యేసయ్య కనబడ్డాడు. యేసయ్య కనబడ్డాడని నేను ఎందుకంటే చెప్పాను, అమ్మ చెప్పింది కనుక నేను డైరెక్టర్గా యేసయ్య కనబడ్డాడు నాన్న ఇలాగా, మరి నాకు భయం వేసింది అని చెప్పడం జరిగింది. మా నాన్న చిన్నదానికి పెద్దానికి ఇలా కొట్టి సమాధానం చెప్తాడమ్మా. నాకు ఇలా కొట్టి, నాన్న గొప్ప పొరుగు అన్నాడు. గొప్ప పొరుగు అంటే గొప్ప దేవుడు అని, గొప్ప దేవుడు నాన్న అని నాకు చెప్పాడు. అంటే మా నాన్న కొలవకపోయినా మా కులదేవత ఉన్నా మా నాన్న అప్పుడులోనే ఒప్పుకున్నాడు, నిజమైన దేవుడని మా నాన్న ఒప్పుకున్నాడు. సరే రైట్, మంచిదే నాన్న అన్నాడు. సరే ఇలాగ నేను పెరుగుతూ వస్తున్నాను. మరి నాకు అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు. అలాగే మా చిన్నక్కని అనపర్తి ఇవ్వడం జరిగింది. కొంతకాలం జరిగిన తర్వాత మరి అలాగే మేము కూడా కొంచెం పెద్ద అవుతూ ఉన్నాము. మా ప్రసాద్ బాబు గారు మేనల్లుడికి మా అక్కని ఇవ్వడం జరిగింది. అది పట్ల మా అన్నయ్యలు కూడా తనులో ఉద్యోగాలు చేయడం ఇలాగా ఆ రీతిగాను మరి మా అన్నయ్య ద్వారాగా మరి మా మామయ్య సంబంధం మరి మా మామయ్య కుటుంబం ద్వారాగా మరి మా బావగారికి మరి అనపర్తి మా అక్కని ఇవ్వడం జరిగింది. ఆ రీతిగా మరి ఈ కుటుంబం ప్రసాద్ బాబు గారి కుటుంబం మాకు దగ్గర అయింది. ఆ రీతిగా నేను వచ్చి పోవడం, అనపర్తి రావడం, అలాగే మళ్ళీ శ్రీకాకుళం వెళ్ళడం, అదే తూర్పు దేశం అంటారు, మళ్ళీ వెళ్ళి రావడం జరిగేది. మేము వ్యాపారం చేస్తూ రావడం, వచ్చేటప్పుడు 1 నెల రోజులు 2 నెలలు అక్కోళ్ళ ఇంటికాడ ఉండిపోవడం వెళ్ళడం జరిగేది. కరువు రోజులు, బాగా కరువు రోజులు అవి. వచ్చామంటే అక్కోళ్ళ ఇంటికాడ మంచి ఫుడ్ దొరుకుతుంది అని ఆలోచన కలిగి ఉండిపోయాడు. అక్కడ మాకు పల్లెటూరులో ఏంటంటే అమ్మలు పెడతారు, పొద్దున్న
గింజన్నం పెడతారు. గింజన్నంతో ఉల్లిపాయ, వడాలు, ఎండి చేప, వీటితో పొద్దున పెడతారు. మధ్యాహ్నం అంబలి, రాత్రిపాటు భోజనం. ఇక్కడ ఎవరైనా సరే 10 ఎకరాలు కాదు 100 ఎకరాలు రైతైనా అదే తినాలి అక్కడ. అయితే మేము వచ్చి పోవడంలోని అక్కోళ్ళ ఇంటికి ఇలాగ మామయ్య ఇంటికి రావడం వెళ్ళడం. అక్కడ సినిమాలు కూడా తక్కువ. సినిమాకి వెళ్ళాలంటే ఒక 15-20 కిలోమీటర్ల దూరం, అంటే ఒక రోజు ప్రయాణం. దానికి వచ్చాక ఒక టైం కేటాయించుకోవాలి. అలాగే ఆ సినిమాకి వెళ్ళాలంటే అంత దూరం. అలాగే మా బావగారు సినిమా థియేటర్లో పనిచేస్తూ ఉండేవారు. మేము ఇక్కడికి వస్తే ఆ సినిమాలు చూడడానికి అలాగే అక్కోళ్ళ ఇంటికాడ ఉండిపోయారు. ఈ రీతిగా నా దినచర్య జరుగుతుండగా మరి బాగా ఇలా సాయంత్రం కూర్చోబెట్టి మాకు వాకింగ్ చెప్పడం జరిగేది. మామిడి తోటల సీజన్లోని మా బావగారు అక్కయ్య గారు మరి శ్రీకాకుళం వచ్చేసారు మా దగ్గరికి. వచ్చేసి ఆ తోటలు అన్నాలు 1 నెల 2 నెలలు ఉండేవారు. అప్పుడు సాయంత్రం రోజు ఈ దేవుడి మాటలు చెప్పడం, బైబిల్ ఇలా. అప్పుడు దీపం బుడ్డీలు, ఆ ఒత్తులు, ఆ కిరసనాలు బుడ్డీలు తోటల్లో ఏంటంటే మనకి కరెంట్లో గట్ట ఉండవు. ఆ దీపం బుడ్డిలో కిరసనాలు వేసుకోవడం, ఆ చేసాకి ఇలా గెజ్జు పెట్టుకొని అందరూ కిరసనాలు వేసుకొని వెలిగించి ఆ తాటి కమ్మల కింద కూర్చోబెట్టి, నేను బాగా లాంగ్ వెళ్తున్నాను, దయచేసి నాకు మీరు ఏంటా అని అనుకోవద్దు. ఎందుకంటే ఈ విషయాలు కొంతమందికి తెలియవు, నాలాంటి వాడికి తప్ప. ఎందుకంటే నేను ఆ ప్రాంతం నుంచి వచ్చాను కనుక తెలియాలని చెప్పాలని ఆశపడుతున్నాను. తాటి కమ్మల మీద కూర్చోబెట్టి మా అందములకి, అలాగే మా అమ్మోళ్ళకి, నాన్నోళ్ళకి, మా బావగారు ఆ కీర్తనల గంధం అనక, సామెతల గంధం, ఇటువంటివి మాకు అర్థమైనవి మా బావగారు చెప్తూ ఉండేవారు. అవి మాకు అలాగా కొంచెం కొంచెం దేవుడి గురించి అవగాహన వస్తూ మరి మా బావగారు దగ్గర వచ్చి ఉండిపోయారు. మా బావగారు ఎక్కడ కోటాలు జరిగినా, ఎక్కడ పేదలు జరిగినా కూడా తీసుకెళ్ళిపోయారు. అలాగే కూడా వెళ్ళిపోయి రాత్రి అంతా పేదల్లోని ఆ గొలుసు పేదలు అనగా, గొలుసు పేదలు అంటే వెళ్ళిపోయారు. మన చర్చిలో పడుకుంటారు, పొద్దున్న లేపు రావడం, ఇంకా అదే కదా మనకు తెలిసేది. అయితే అలాగా బావలు కూడా వెళ్ళడం జరిగేది. మరి బావల సంఘంలోనే మరి నేను 2000లో బాప్టిజం తీసుకోవడం జరిగింది. నా పేరు నెహ్మీ అని పేరు పెట్టారు. అయితే బాప్టిజం తీసుకున్నాను, దేవుడిని అయితే తెలుసుకున్నాను, కానీ దేవుళ్ళో నిజ జీవితం లేదు. ఎప్పుడు పడిపోతానో తెలియదు, ఎప్పుడు లెగుతానో తెలియదు. చర్చికి వెళ్ళేవాడిని కాదు. మా బావగారు బలవంతంగా పెడితే వెళ్ళండి, లేకపోతే ఎక్కడ అలాగా కొంచెం వెళ్ళడం, రావడం, లెగడం ఇలా జరుగుతుండగా నాకు తణుకు మా మేనమామ కూతురుతో వివాహం జరిగింది. అది కూడా చర్చిలోనే జరిగింది. మరి దేవుడు పెనాలండి ఇదంతా. అయితే అలాగే జరుగుతూ మరి కొంతకాలం నేను ఆటో తోలుకుంటూ, కొంతకాలం మా బావల దగ్గర ఉంటూ తణుకు రావడం జరిగిందండి. అలాగా నేను ఆటో కొనుక్కున్నాను. అలాగే ఊళ్ళో వచ్చింది ఆటో వస్తుండగా కొంతకాలం అన్నయ్యలు, అక్కల దగ్గర నుండి అన్నయ్యల దగ్గరికి వచ్చాను. అక్కడ పనిచేస్తూ తర్వాత భీమవరం మున్సిపాలిటీ పనిలోని కొంతకాలం ఆటో తోడుకు భీమవరం ఉండడం జరిగిందండి. జరుగుతూ అక్కడ మున్సిపల్ పనిలోని నేను, మా ఆవిడ కూడా మున్సిపల్ పని చేస్తూ జనతీయ జరుగుతుంది. ఇప్పుడు ఆ పని చేస్తున్నామండి. ఆటో తోలుకున్నాను. ఒక పక్క మున్సిపాలిటీలో టెంపరరీ, అంటే పర్మిట్ కాదండి, కాంట్రాక్ట్ పనులు, ఎన్ఆర్ఆర్ అంటారు, ఆ పనులు చేస్తున్నాం. మరి ఇలాగా జరుగుతుండగా మరి ఇప్పటికి నాకు 3 పిల్లలు, 2 పాప 2 బాబులండి. ఓ పాప 2 బాబులండి. మరి ఇలా జరుగుతుండగా నా జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇవ్వగతులు, ఎన్నో కష్టాలు. కుటుంబం పోసుకోవాలంటే మాది మధ్యతరగతి ఫ్యామిలీ. అంతగా మాకు ఉద్యోగాలు లేవు. వ్యాపారాల మీద, తోటల మీద ఆధారపడి బతుకోలేము. మాకంటూ ఆస్తులు లేవు, దేవుడిచ్చిన రెక్కలు తప్ప. అలాగే మరి ఈ రోజున దేవుడు చక్కటి ఇల్లు, చక్కటి పిల్లలు, చక్కటి భార్య, చక్కటి కుటుంబం. మరి నేను ఎన్నిసార్లు పడిపోయినా దేవుడు నన్ను ఎత్తి పట్టుకొని మళ్ళీ నడిపించి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు భీమవరం వచ్చిన తర్వాత మరి దైవ సేవకులు మరి జాన్ గారు, ఆయన ధనాల జాన్ గారు అండి, ఆయన పేరు మా బావగారు అవుతారు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వారు మా అమ్మ తరపులు బంధువులు, వారి పరిచయం అయిన తర్వాత, అలాగే చేసే నాన్నగారు వారి పరిచయం అయిన తర్వాత నేను ఎన్నిసార్లు ఎటు దారి తప్పినా మళ్ళీ ఆయన
మళ్ళీ దారిలో తీసుకొని నన్ను మందలించి నన్ను నడిపిస్తూ ఎంతవరకు వచ్చారు. అయితే ఇందులోని జరిగింది ఏంటంటే సమయం ఎక్కువ తీసుకోవడం చాలా చాలా నా జీవితం అంతా ఒడిదుడుకులేనండి. నేను మంచివాడిని అయితే కాదు. ఆ విషయం వ్యవహారం వచ్చి అడిగితే ఎవరైనా చెప్తారు. కానీ అటువంటి మంచివాడిని కాకుండా ఉన్నవాడిని దేవుడు నన్ను పట్టుకొని నన్ను అక్కడ దేవుడి సన్నిధిని నడిపిస్తూ ఒక మంచి మనుషుల మధ్యలో నుంచి చెడ్డ మనుషుల నుంచి మంచి మధ్యలో నడిపిస్తూ ఈరోజు మీ మధ్య కూడా నేను రావడం జరిగింది. అయితే ఇలాగే నా కుటుంబం పోషించుకుంటుంటూ కిందటి సంవత్సరం ఏం జరిగిందంటే నాకు ఎండుపూస కంప్లైంట్ వచ్చిందండి. ఎండుపూస అరిగిపోయిందండి నాకు. ఎందుకంటే పని ఒత్తిడి మూలాన్ని రెస్ట్ లేకుండా పనిచేయడం నేను కానుకోలేకపోయాను. సడన్గా పడిపోయానండి. 3 నెలలు బెడ్ రెస్ట్ తీసుకున్నాను. మరి ఏ హాస్పిటల్కి వెళ్ళినా నువ్వు మున్సిపాలిటీ పనికి రావు, నువ్వు పని చేయకూడదు అని అన్నారు. అయ్యో ఇదేంటరా బాబు, చూస్తే పిల్లలకి 2 అక్షంతాలు కూడా వేయలేదు. నాకు చూస్తే నాకు ఏ ఆధారం లేదు. నేను ఎలా బతకాలి? నేనే పడిపోతే మిగతా పరిస్థితి ఏంటి? నా భార్య అంత తెలివైంది కాదే. ఎలాగా అనుకొని ఆలోచించుకుంటూ నాలో నేనే కూలిపోతున్నాను. కానీ ఒక పక్క నాకు నా దేవుడు ఉన్నాడన్న ధైర్యం. దైవ సేవకులు వచ్చేవారు, ప్రార్థన చేసేవారు. నాకు ఏదైతే వైద్యం చేస్తూ నాకు ఏ ఆహారం తీసుకోవాలో, ఏమేమి కావాలో అవన్నీ జాగ్రత్తలు చెప్తూ వాళ్ళు తీసుకెళ్ళి నాకు చూపిస్తూ నాకు ఏమేమి కావాలో అన్నీ కొని తెస్తూ ప్రార్థన చేస్తూ మరి కుటుంబం, సంఘం నాకు ఎంతగానో తోడుగుండి మళ్ళీ నాకు బెడ్ మీద నుంచి కొంచెం లేచి నడిచి వచ్చేదాకా నాకు దేవుడు కొట్టు చూపించాడు. అలాగే మీ ప్రార్థన ప్రసాద్ బావ గారికి విషయం తెలిసింది. ప్రసాద్ బావ గారితో చెప్పడం, వారు కూడా ప్రార్థన చేయడం, మీ సంఘం అంతా మీరు భయపడకరాదు, పర్లేదు దేవుడు ఉన్నాడని చెప్పడం. నాకైతే ఆపరేషన్ పడద్ది అని చెప్పారు. అయితే నువ్వు మొండిగా ఏమైనాక మళ్ళీ పని చేస్తే మళ్ళీ తేడా వస్తుంది అని చెప్పిన నేను వినకుండా మున్సిపల్ పనికి 3 నెలలు ఉన్న తర్వాత నేను పనిలోకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ పడిపోయాను. అంటే పని అది హార్డ్ వర్క్, అదే చెప్తే అదే చేయాలి. ఒక్కోసారి మట్టి పోగులు ఉంటాయి, ఒక్కోసారి తడి చెత్త ఉంటుంది, ఒక్కోసారి అధికారులు వచ్చేటప్పుడు మనం చేయము అంటే కుదరదు. ఆ సందర్భం బట్టి చేయాలి. నాకు కంప్లైంట్ వచ్చింది. నేను మంచం మీద పడిపోవడం వచ్చింది. అయ్యో ఇదేంటిరా నాయన, మరి నేను ఇలాగైతే ఎలా బతకాలి అని ఆలోచించుకుంటూ మరి దైవ సేవకులకి సంప్రదిస్తూ ప్రార్థన చేస్తూ వారు కూడా ప్రార్థన చేస్తూ మొదలైంది. ఒక 15 రోజులు, 4 రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత అందులోనే తేలిక పని చేసుకోవడం, ఏదో డ్రైవర్ తీసేలాగా. అయితే బరువులు అయితే అద్దుతాయి సార్ మొత్తానికి. అలా చేస్తూ అలా పని చేసుకుంటూ వస్తుండగా అలాగే మన ధన కుమారక్క గారు, అలాగే అనపర్తి సంఘం, అలాగే అందరూ కూడా అలాగే సామలకోటలోని ఆనందన్నయ్య సంఘం అందరూ కూడా నా గురించి ప్రార్థన చేసి నేను చోట 3 సంఘాలు ఉన్నాయండి మా సంఘంతో పాటు. వారు కూడా నన్ను ఎంతగానో ప్రార్థన చేసి నాకు ధైర్యం చెప్పి నడిపిస్తూ నాకు ప్రసాద్ బాబు గారు ఫోన్ చేశారు. ఎలా ఈ సంవత్సరం నువ్వు ప్రార్థన పెట్టవా అని. ఎప్పుడు మీరు చేస్తారు ప్రతి సంవత్సరం. బావా నా పరిస్థితి ఎలా ఉంది, నేను ప్రార్థన పెట్టాలని నా వాళ్ళు ఏమవుతుంది, నువ్వేం భయపడకో, నువ్వు పెట్టరా, నువ్వు దిగరా, నేను చూసుకుంటాను, మేము ప్రార్థన చేస్తాము అని బావగారు ఎంతగానో ధైర్యం ఇచ్చారు. అలాగే మేము జనవరి నెలలో పెట్టుకుంటామండి ప్రార్థన. ఎప్పుడు పెట్టుకున్నా ఆ టైంలో పెట్టుకుంటాం జనవరి నెలలో. అంటే దానికి ఒక కారణం ఉంది. మీరు చాలామంది రాజు ఎందుకు ఎంత కూటం పెడుతున్నాడు, ఇంతమంది ఉన్నారు కదా, ఎవరో లేరు కదా, రాజు ఎందుకు కూటం పెడుతున్నారు అని మీకు ఆలోచన కలగవచ్చు. సరిగ్గా మేము సంక్రాంతి టైంలోనే మా కులదేవత ఊరు, ఆ గుడికి మేము జాతరగా కుటుంబం మొత్తం వెళ్ళి అక్కడ మొక్కుబడి తీర్చుకొని వస్తాం. అదే టైంలోని నేను ఎప్పుడు సంక్రాంతికి నాకు ఏ దెబ్బ తగిలినా అప్పుడు తగ్గుతుంది. ఆ నెలలో నా భార్య కాలిపోయినా, అలాగే నాకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా
ఏదైనా సరే నాకు సరిగ్గా జనవరి నెలలోనే నాకు వస్తుంది. అంటే ఏంటంటే మాకున్న కులదేవత మా మా పైన మా కుటుంబం పైన కూడా చూపుతుంది అన్నమాట. అప్పుడు నేను ఏం చేశానంటే, అయ్యో ఏదైనా నా దేవుడి కన్నా గొప్పవాడు కాదు కదా, నా దేవుడి కన్నా గొప్పవాడని ధైర్యంగా నేను ఎలా చెప్పగలిగానంటే, మా బావగారు మా మామయ్య గారు వీళ్ళందరూ చెప్పిన వాక్యం బట్టి నేను వాక్యాన్ని మరి నేను తీసుకుని బట్టి నేను ధైర్యంగా నా దేవుడు ఉన్నాడు కదా అని నేను చిన్నగా దేవుడు కోటాలు పెట్టడం, పేదలు పెట్టడం, జనవరి నెలలో పెట్టుకోవడం అలా జరుగుతుంటే మరి ఆ నెల ఎటువంటి ఇబ్బందులు లేకుండా నా కుటుంబం ఎదరికెళ్ళడం. ఒక సంవత్సరం నా కూతురు అలాగే పడిపోయింది, అప్పుడు కూడా దేవుడు లేవనెత్తాడు. అలాగే ప్రతిదీ కూడా జనవరి నెలలో మాకు ఆ టైంలో ఏదో ఇబ్బంది, మాకు అంతకి ఇబ్బంది అయినా ఏదో చిన్న కూటమైనా పెట్టుకుంటాం. మరి సేవకుల ద్వారాగా ఆ విషయం అయింది తెలుసు. ఆయన ఇప్పుడు సపోర్ట్స్ వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ మాట నేను ఎక్కడ చెప్పలేదు, నేను మీ ముందు చెప్తున్నాను. ఎందుకంటే సపోర్ట్స్ టైంలో ఖచ్చితంగా చెప్పాలి. అవి దాచుకునే కాదు, దేవుడి కార్యాలు దాచుకునేవి కాదు. అయితే అదే కారణం అండి, ఇంకేం కాదు. నేను ఎంత డబ్బులైతే దేవుడు ఖర్చు పెడుతున్నానో అంతగా 2 ఎత్తింపులు నాకు దేవుడు లేపుతూనే ఉన్నాడు. సరే ఇదంతా అయిపోయింది. ఒరే నువ్వు భయపడకో, నువ్వు కూటం పెట్టుకొని బావగారు సలహా ఇచ్చారు, అయ్యగారు సలహా ఇచ్చారు, ఏసేపు గారు. అలాగే సరే అనుకోని పలానా డేట్ కానీ మేము దిగిపోయాం. అంత కింద సంవత్సరం కూటం పెట్టుకోలేదు, ఈ సంవత్సరం పెట్టుకోవాలి. నాకు ఎదురు దెబ్బ. నాకు సాక్ష్యం ఏమొచ్చిందంటే కిందట సంవత్సరం, ఈ సంవత్సరం కాకుండా కింద సంవత్సరం నీకు విశ్రాంతిని ఇచ్చిందును అని నాకు జనవరి 1 నైట్ వాగ్దానం వచ్చింది, వాగ్దానం కార్డు వచ్చింది. తిన్న తీసుకెళ్ళి ఆయనకే ఇచ్చాను. ఏంటి నాన్న ఇది ఇలా వచ్చింది సార్. నేను చదువుకోలేదండి, నాకు పెద్దగా చదువుకోలేదు. ఈ మధ్యన మీ మధ్యన తిరిగినందుకు ఆ మాత్రమైనా కొంచెం ఏదో దేవుడిచ్చిన జ్ఞానం పెట్టి తప్ప నేనైతే 3వ తరగతి అంత చదివాను, అదేనా ఏదో అంత మాత్రమే. అయితే విషయం ఏంటంటే విశ్రాంతిని ఇచ్చిదును అంటే కిందకి పైకి చూశాడు ఆయన. నాకు కొంచెం అర్థమైంది. పర్లేదు నాన్న విశ్రాంతి ఇచ్చిదు అంటే చాలా అర్థాలు ఉంటాయి అన్నాడు ఆయన. పూర్తిగా చెప్పలేదు. సరే అదే కార్డు పెట్టుకొని పాస్టర్ గారి దగ్గర, అంటే ఆయన కొంచెం అందరూ కార్డులు ఇస్తుంటే చెప్తున్నారు జవాబులు. తర్వాత కొంచెం ఖాళీ అయిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చాను. ఆయన అన్ని తర్వాత నాకు ఏదో ఒకటి అడుగుతుంది. విశ్రాంతిని ఇచ్చిదు అంటే అయ్యగారు ఇది చూడండి అంటే ఆయన కిందకి పైకి ఆయన నవ్వాడు. పర్లేదులేండి విశ్రాంతిని ఇచ్చిదనంటే మీకు అయితే ఎక్కువగా మీరు పనిలోకి వెళ్తున్నారు కదా, మీకు విశ్రాంతిని ఇచ్చిదనంటే రెస్ట్ తీసుకోమని. అయ్యగారు రెస్ట్ తీసుకోవడం అంటే నాకు అర్థమైందండి, రెస్ట్ అంటే ఎక్కడ దొరుకుతుందండి అయ్యా. ఇంకా డైరెక్టర్గా మనం 7 అడుగులు స్థలంలోకి అంటే గోతులోకి వెళ్ళేటప్పుడే కదా ఈలోపు అది విశ్రాంతి ఇవ్వదు, అది నాకు తెలుసు అయ్యగారు మీరు చెప్పకపోయినా అని అంటే ఆయన పగాలు లేవారు. పర్లేదు ప్రార్థన చేసుకో, నేను చేస్తాను, మేము భయపడతాను. సరే నా మనసులో ఏదైతే కొంచెం భయం ఉందో అదే రీతిగా నాకు ఎన్నుపోసి కంప్లైంట్ వచ్చి నేను 3 నెలలు బెడ్ మీద ఉన్నాను. నేను ముందు చెప్పేది వెనక్కి చెప్పేది ముందు చెప్పడం జరిగింది. ఎందుకంటే మైండ్లోకి రాక నాకు చెప్పడం చేత కాదు, పడిపోయింది. దేవుడు చెప్పినట్టే నేను ఏదైతే భయపడ్డానో అదే జరిగింది. అంటే దేవుడు నా పట్ల దేవుడు కృప ఉంది కాబట్టి నాకు ఎన్నుపోసే కంప్లైంట్ వచ్చి ఎన్నుపోసే వరకే నాకు ఉంచి నన్ను మంచం మీద పడుకోబెట్టాడు. లేదంటే నేను కింద సంవత్సరం డైరెక్టర్గా 7 అడుగుల్లోకి వెళ్ళిపోవలసిందే, అందులో ఏం మార్పు లేదండి. అయితే దేవుడు నా పట్ల కృప చూపెట్టి నా కుటుంబం పట్ల మరి సంఘ ప్రార్థన, కుటుంబం ప్రార్థన మరి ఎంతగానో మరి దైవ సేవకులు మరి విశ్వాసులు చేసిన ప్రార్థన మరి నాకు ఎంతగానో నన్ను నా కుటుంబాన్ని కాచి మళ్ళీ నన్ను లేవనెత్తింది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే నాకు అసలు నేను పనికిరాను అన్నారు. నాకు వెనకాల డిస్ప్లే అయిపోయాడు, ఎన్నిపోసలు అరిగిపోయాడు, ఈ మెడపోసలు గట్ట అన్నీ అరిగిపోయాడు. అసలు నేను పనికిరాను, నిలబడలేకపోయాడు. బయటకు వచ్చేటప్పుడు బెల్ట్ వేసుకొని మెడకి గట్ట వచ్చేవాడిని. అయితే అదే రీతిగా కూటం పెట్టుకున్నాం, ప్రార్థన పెట్టుకున్నప్పుడు అప్పుడు కూడా నేను ట్యాబ్లెట్లు వేసుకునే ఆ దినచర్య జరిగేది. ఆ ప్రార్థన కూడా నేను ట్యాబ్లెట్ వేసుకుంటున్నానండి. ఆ ప్రార్థన వేసుకున్నప్పుడే జనంలో బాగోదని బెల్ట్ గట్ట తీసుకొని మరి నేను ఆ కూటంలో మరి పాల్గొనడం జరిగింది.
మరి దేవుడు గొప్ప ఘన విజయం ఇచ్చాడు. కూటమి అంటే మామూలుగా మరి విజయం కాదు. మరి అంజలి కుమార్ గారు వచ్చారు, అలాగే మరి దైవ సేవకులు అందరూ వచ్చారు. అన్ని సంఘాలు కూడా మరి ఎంతగానో మరి ఆ స్థలానికి చేరుకొని మరి గొప్ప దేవుడు వాక్యాన్ని మరి అక్కడ ఉన్న ప్రజలకి అందించడం జరిగింది. అక్కడ అందరూ అంజుల మధ్యలో దేవుడు అలాగా మీ ద్వారాగా మరి గొప్ప వాక్యాన్ని అక్కడ అందించడం జరిగింది. అయితే మరి ఆ కూటమి అయిపోయింది, ఎవరి మట్టుగా వెళ్ళిపోయారు. నా ట్యాబ్లెట్లు కూడా అయిపోయాయి. నెలకి నేను ట్యాబ్లెట్లు వాడుకోవాలి. ఇది నిజమండి. కూటమి అయిపోయిన ఒక నెల రోజులకి నేను ట్యాబ్లెట్లు కొనుక్కోలేదు. పనికి వెళ్ళడం మొదలెట్టేసాను. పనికి వెళ్తున్నాను, ఏదో దేనికి పని చేసుకుని వస్తున్నాను. డ్రైవ్ గడ తీసుకొని ఒక పూట పని చేసుకోండి, ఒక పూట చేయకుండా ఏదో ఎక్స్పెరిమెంట్ చేసుకొని ఒక పూట చేసుకొని డ్యూటీకి ఇంటికి రావడం జరుగుతుంది. ఆటో ఉందంటే ఆటో కూడా వేసుకోలేని పరిస్థితి. అలా కొంచెం అలాగ ఆటో తీసుకోవడం జరిగింది, అలాగా వాడడం. అయితే ఈ విషయంలో నేను కరెక్ట్గా నెల 15 రోజులు అయ్యేటప్పటికి నాకు ట్యాబ్లెట్లు అక్కడ నుంచి మీరు వెళ్ళిపోయి అంటే కూటమి జరిగి వెళ్ళిపోయిన తర్వాత నేను హాస్పిటల్ పెట్టెక్కలేదండి, ట్యాబ్లెట్ వేసుకోలేదు, నాకు నొప్పి లేదు. మరి అదే రీతిగా ఈ రోజున నేను ఏ యాన మీద చేసి ఉన్నాం, ఫస్ట్లో వ్యాన్ మీద చేసి ఉన్నాం, బరువులు ఎత్తొద్దు అన్నారు. అదే వ్యాన్ మీద మళ్ళీ నేను ఎక్కి నా డ్యూటీ నేను చేసుకుంటున్నానండి. షిఫ్ట్ డ్యూటీ చేస్తున్నాను. షిఫ్ట్ అంటే నేను ఒక పూట చేసి వచ్చేసేవాడిని 12-1 గంట అయ్యేదాకా డ్యూటీ చేసుకొని ఏ పనులు అయితే నేను చేసుకున్నాను అదే పనులు నేను చేసుకొని మళ్ళీ ఈ రోజున మీ ముందుకి వచ్చి నిలబడ్డాను. ఇది దేవుడు గొప్ప కార్యం అండి నా కుటుంబంలోని. ఎందుకంటే నేను కూటానికి ఖర్చు పెట్టిన కన్నా నేను హాస్పిటల్ పెట్టలేకితే చాలా డబ్బులు అయ్యాయి. దేవుడు మరి నా అందుని ఎంత మేలు చేశాడో మరి ఇది సాక్ష్యం కాదండి, ఇది మేలుడు కాదా? ఈ రోజున మళ్ళీ మీ మధ్య నిల్చున్నానంటే మరి ఎంత గొప్ప కార్యం అండి. నాకు ఎందుకో ఆపరేషన్ పడద్దన్నారు. అలాంటిది ఆపరేషన్ లేదు, ఏమీ లేదు, కనీసం ట్యాబ్లెట్లు కూడా కొనుక్కోలేదు. నేను యథాస్థితిగా ఆటో తోలుకుంటున్నాను. అదే రీతిగా నేను మున్సిపాలిటీ పని చేసుకుంటున్నాను, బయట పనులు చేసుకుంటుంటాను. నేను కరెక్ట్గా తెల్లవారి గట్ల 4-4:30 లేస్తాను, 5:30 కల్లా రెడీ అయ్యి డ్యూటీకి వెళ్తాను. మళ్ళీ 11-12 ఈ టైం దాకా డ్యూటీ చేసుకుంటూ నేను ఇంటికి భోజనం వచ్చేటప్పుడు కరెక్ట్గా 1 గంట అవుద్ది, గంట సేపు పడుకుంటానండి. మళ్ళీ 2ంటికి లేస్తాను. మళ్ళీ అక్కడ నాకు బయట పనులు ఉంటాయండి, అవి చేసుకొని మళ్ళీ 5ంటికి వచ్చి ఆటో తీసి రాత్రి 10 దాకా ఆటో తోలుతానండి. పడుకున్నప్పటికి నేను మళ్ళీ నాది ఛార్జింగ్ ఆటో, మళ్ళీ నేను భోజనం చేసి స్నానం చేసి పడుకున్నప్పటికి అన్ని చక్క పెట్టుకుని రాత్రి 12 అవుద్ది. కొద్ది గొప్ప బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుని పడుకున్నప్పటికి 12 అవుతాను. కరెక్ట్గా మళ్ళీ 4-4:30 లేచిపోతుంటే అందులో ఎటువంటి మార్పు లేదు. నా గుంట్లో నీకు బాగోలేదని ఆ రోజు బతికిద్దాం ఉన్నా. నా భార్య నాతో పాటు అదే సంస్థలోని అదే పురపాలక సంఘంలో మున్సిపాలిటీలో భీమవరం మున్సిపాలిటీలో పనిచేస్తుంది. ఆవిడ గురించి అయినా నేను లేచి వెళ్ళాలి, ఎందుకంటే నేను ఆబ్సెంట్ అయితే ఆవిడికి ఆబ్సెంట్ అవుతుంది కనుక. అలాగే దేవుడు మరి ఎంతో గొప్పగా మరి మా కుటుంబాన్ని నడిపిస్తూ మరి నాకు ఎన్నో ఇబ్బందులు యోగతులు ఒక కుటుంబం ద్వారాగైనా బయట అయినా సరే వచ్చిన అవన్నీ తొలగించి దేవుడు మీ ముందు ఇలా నిలబెట్టాడంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. మరి దేవుడికి ఎంతగానో రుణపడి ఉన్నాము. మరి ఆ దేవుడికి మరి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ మరి ఈ సంఘానికి మరి వందనాలు తెలియపరుచుకుంటూ మరి దైవ సేవకులకి అందరికీ వందనాలు తెలియపరుచుకుంటూ మరి చిన్న సాక్ష్యం దేవుడు మీ ముందు నాకు చెప్పుకునే భాగ్యం ఇచ్చినందుకు మరి ఇంకొకసారి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏమైనా అర్థమైందో అంతే తెలియదు, కానీ తను చేసే పని అంత కాయ కష్టం చేసినా కానీ దేవుని సన్నిధి ఆ బిడ్డ ఎక్కువ మక్కువ చూపేవాడు. దానికి గల కారణం సేవకుల ప్రోత్సాహం. కాబట్టి మనము కూడా దేవుని సన్నిధి ముఖ్యంగా మనము ఇప్పటికే చాలా ఇస్తున్నాము, అదే ఎక్కువ అనుకోకూడదు. ఇంకా ఇవ్వాల్సింది మనం దేవునికి ఇచ్చినట్లయితే ఇంకా ఎక్కువగా దేవుడు బలపరుస్తాడు.
ఆయన సమయాన్ని ఇవ్వడమే కాకుండా ఎంతో వ్యయం, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి, ఎంతో దేవుడి కోసం నేను ఎంత చేసినా తక్కువే. ఒకసారి నాతో అన్నాడు, తను మర్చిపోయాడో గుర్తుంది నాకు తెలియదు, కానీ ఈ సంవత్సరం నేను మీటింగ్ పెట్టలేకపోయాను బావా, దానివల్ల నాకు అప్పులు ఎక్కువైపోయినాయి. ఏ రోజు మీటింగ్ పెట్టినా కానీ అప్పు చేసే మీటింగ్ పెట్టేవాడు. ఎంత చేసేవాడు అంటే దాదాపు లక్షల్లోనే, ఏదో మనలాగా వేలల్లో కాదు కానీ లక్షల్లో చేసేవాడు. ఎందుకంటే అంత ఖర్చు ఏ విధంగా అయ్యేదంటే పేటకు భోజనాలు పెట్టేవాడు, ఒక్కరోజే కూడిక. ఆ విధంగా ఎందుకు అంత ఖర్చు అంటే మరి ఏమో దేవుని బిడ్డలకి ఆత్మీయ ఆహారాన్ని ఇవ్వాలి, అదేవిధంగా శరీరాహారం కూడా ఇవ్వాలని తను కోరుకునేవాడు. అదేవిధంగా ఆయన ఎంతగానో ఈ పరిసర విషయంలో, భార్యాభర్తల విషయంలో ఒక్కోసారి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అయినా కానీ పరిసర విషయంలో ఏ మాత్రం కూడా వెనకం చేసేవాడు కాదు రాజు. అందువల్ల నాకంటే వయసులో చిన్నవాడు, అదేవిధంగా ఆత్మీయ స్థితిలో కూడా చిన్నవాడు. కానీ తన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నానంటే ప్రభు కోసం మనం ఖర్చు అవ్వాలి. మన కోసం మనం ఖర్చు అవుతున్నాం, బాగానే ఉంది. ప్రభు కోసం మనం ఏమాత్రం ఖర్చు అవుతున్నామంటే దాని దగ్గర జవాబు వీళ్ళు. ఏదైనా ఖర్చు అవుతామంటే మన బిడ్డల కోసం, మన కుటుంబం కోసం, అయితే మన యొక్క సొంత విషయాల కోసం మనం ఖర్చు అవుతాం. కానీ ప్రభు కోసం ఈ సంవత్సరంలో నేను ఎంత ఖర్చు పెట్టానని గుండె మీద చేసి ఎవరైనా చెప్పగలరా? ఇది చేసి చాలా ఎక్కువ చేశాను అనుకునేవాళ్ళు మనం. కానీ తన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నేను అప్పు చేసి ఖర్చు పెట్టి ఆ యొక్క మీటింగ్స్ ఏర్పాటు చేసేవాడిని, దేవుడు రెట్టింపు ఆశీర్వాదం నాకు ఇచ్చి అప్పు ఎలా తీరిపోయేదో నాకు తెలియదు అని చెప్పేవాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మీరు కూడా అప్పులు చేసి దేవుని పరిచయం చేయండి అని కాదు, కానీ అలాంటి పరిచర్యలో మనం కూడా ప్రోత్సహిస్తూ మనం కూడా మాదిరిగా ఉన్నట్లయితే తనకు తోడుగా ఉన్న దేవుడు మనం కూడా తోడుగానే ఉన్నాడు. ఆయన ఉన్నవాడు అనేవాడు. ఏమన్నాడు? నీ పక్షాన్ని నేనున్నాను అని ఆయన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అదేవిధంగా విజయవాడ ప్రాంతం నుంచి కూడా వెళ్ళి అప్పుడప్పుడు ఆ కుటుంబాన్ని దర్శించి కుటుంబ ప్రార్థన చేసి వచ్చేవాడు. ఒకసారి న్యూస్ వచ్చింది ఇదే విధంగా, ఇంకా రాజు దగ్గరికి మనం వెళ్ళక్కర్లేదు, ఎందుకంటే మంచాన్ని పడిపోయి లేకపోతున్నాడు. అలాంటి పరిస్థితులు కూడా ఈరోజు ఇంతసేపు నిలబడి వాక్యం చెప్పడం, సాక్ష్యం చెప్పడం, అదే కాకుండా ఇంతసేపు నిలబడి పాటలు పాడడం, తను మాత్రమే కాకుండా తన కుటుంబం, తన భార్య, 2 కుమారులు, అదేవిధంగా తన కుమార్తె అందరూ వచ్చి, అంతవరకైనా తన తోటి విశ్వాసి, అంతేనా తన సేవకుడు కూడా ఈరోజు మన మధ్యకి తీసుకొచ్చి ఎంతగానో ఆ సాక్ష్యాన్ని చెప్పడానికి, అంతేకాకుండా ఈ గొప్ప కూటాలు జరగడానికి గల కారణం ఆ రోజున మేమే అని తను కలిగి, ఎప్పటి నుంచో వస్తానంటున్నాడు, నేను పిలుస్తానని అంటా ఆపుతా ఉన్నాను. కానీ ఈరోజు వచ్చి సాక్ష్యం చెప్తాడేమో అనుకున్నాను, కానీ ఈ రోజున గొప్ప కార్యాన్ని చేశాడు. దైవ సేవకుల్ని అంతగానో గౌరవించాడు. మనం గణపరచువాన్ని నేను గణపరుస్తాను. దైవ సేవకులు గణపరచడం అది ఎంతో, అది ఆత్మీయమైన మేలుకి అదొక నాంది, అదొక పునాది. కాబట్టి మనం ఎప్పుడు దైవజనుల్ని మర్చిపోకూడదు. అలనాడు 10 మంది కుష్ఠరోగులు శుద్ధులైనప్పుడు ఒక్కడ మాత్రమే వచ్చి తిరిగి యాజకుడిని కనపరుచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. తెలియని వాక్యం కాదు, కానీ ఆ దేవుడు అడిగేది ఏంటంటే మిగతా 90 ఎక్కడ కృతజ్ఞత కలిగిన వాడు. కాబట్టి ఆ ఒక్కడ మాత్రమే వచ్చి ఆ 90 సంగతి నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం స్వస్థపరచబడ్డాను అని దేవుడు చెప్పినప్పుడు ఆయన అంటాడు కదా, నువ్వు సమాధానం గలవాడివై స్వస్థచిత్తుడివై వెళ్ళమని మరొకసారి అంటాడు. ఆల్రెడీ ఆయన కుష్ఠవ్యాధి బాగైపోయింది, నువ్వు స్వస్థచిత్తుడిగా వెళ్ళమని మళ్ళీ చెప్తాడు. నేను అందుకే అనుకున్నాను, ఆల్రెడీ స్వస్థపరచబడ్డాడు కదా, ఇంకా స్వస్థపరచబడ్డం ఏంటి అన్నట్లయితే, ఆ మిగతా 90 శరీరానికి స్వస్థత కలిగింది కానీ హృదయానికి స్వస్థత కలగదు. ఈ ఒక్కడికి మాత్రం ఏమైందంటే శరీరానికి స్వస్థత వచ్చింది, దేవుని దగ్గరకు వచ్చినందుకు ఆయన హృదయానికి కూడా స్వస్థత వచ్చింది. మనం కూడా ఎలా ఉండాలంటే, దేవుడు కొన్ని కార్యాలు చేయగానే శరీరంతో మనము ఆయన స్తుతిస్తాం, మహిమపరుస్తాం. మళ్ళీ మర్చిపోయిన వాళ్ళు ఎవరితో సమానం అంటే మిగతా 90 సమానం. అలా కాకుండా మనం ఎల్లప్పుడూ శరీరంలో వ్యాధులు వస్తూ ఉంటాయి, బాధలు ఎప్పుడు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఈ శరీరాన్ని జయించే వరకుగా మనం ఉండాలి. అలాంటి సమయంలోనే దేవుడు బలాన్ని నమ్మకమైన మంచి దాసుడా, బలాన్ని నమ్మకమైన మంచి దాసురాలా
అని చెప్పేవాడుగా ఉన్నాడు. ఆ విధంగా ఆదరించేవాడుగా ఈ సమయంలో చక్కగా ఈరోజంతా మనతో దైవ సేవకుడు మనతో ఉన్నారు. చక్కగా ఇంతగా తబలా ప్లే చేస్తారని నాకు తెలియదు, ఇదే మొదటిసారి చూడడం. జాన్ గారు చక్కగా తబలా వాయించారు, ఉదయకాల సమయంలో ఏసేపు గారు తబలా వాయించారు. ఈ విధంగా కుటుంబాల్లో అందరూ ప్రోత్సాహకరంగా ఈ పరిచయం కొనసాగించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఇందాక సేపు మేము మాట్లాడుకున్నాం. ప్రతి నెల ఇదివరకు ఈ దినాల్లో ప్రతి సెకండ్ సాటర్డే సెకండ్ ఫ్రైడే మేము పరిచర్కి వెళ్తూ ఉండేవాళ్ళం. ఆ పరిచర్య ఆగిపోయింది. దాని కారణం ఏంటంటే మందిరం కట్టడం. ఆ కారణం చేత మందిరం ఆగిపోయింది. మళ్ళీ పునఃప్రారంభించాలని మళ్ళీ మాకు ఆలోచన కలిగింది. దేవుని చిత్తమైతే అది కూడా ప్రార్థనలు పెట్టండి. మళ్ళీ ఏ ప్రాంతాలు వెళ్ళి ఏంటంటే వెళ్ళిన ప్రతి చోట ఒక పాక వేయాలి, ఒక ఏదో పందిరి వేయాలి, లేకపోతే వారి సంఘాన్ని కూలగొట్టాలి, మేమే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలని మా ఉద్దేశం కాదు. కానీ వాళ్ళందరినీ మనం ఏం చేయాలి? కూడుకోల్పాలి. వాళ్ళందరినీ ప్రభువులో మేలుకొల్పాలి. ఆయా ప్రాంతంలో అనపత్య ప్రాంతంలో మేము వెళ్ళేందుకు చాలా సంతోషపడ్డారు. నేను ఒక్కడిని వెళ్ళేందుకు చిన్న సంఘం వెళ్ళినప్పుడు ఇంత సంతోషపడితే మనం అందరం కలిసి వెళ్ళి జాన్ గారు, నేను, ఏసేపు, ఎవరు మన పరిచర్య, మన సంఘం, మనం అందరం కూడా వెళ్ళి ఆయా ప్రాంతాల్లో దేవుడు మనకి ఇచ్చాడు. ఇంకా ఇవ్వాల్సిన దాంతో దేవుని స్తుతి మనం ఏం చేద్దాం? దేవుని మహిమపడదాం. మనకు మంచి సౌండ్ సిస్టమ్ ఇచ్చారు. అదేవిధంగా మంచి వాయిద్యకారులు మనకి మన మధ్యలో ఉన్నారు, గాయకులు ఉన్నారు. ఇంకా మనం దేన్ని బట్టి మనం దేవుని పరిచయం గుర్తుపరచుకోవాలి. మనం కొద్దిగా వెసులుబాటు చేసుకోవాలి. ఏ సమయానికి ఇప్పటికే ఇంత పరిచయం చేస్తున్నాం, మళ్ళీ ఇంకా ఊళ్ళు మొదలు పెట్టాడు మా పాస్టర్ గారు అని మీరు భారంగా అనుకోవద్దు. దయచేసి ప్రార్థించండి. రాగలిగిన రావండి, తప్పలేదు. కానీ ఈ ప్రోత్సాహం అనేది కూడా మనం చేయాలి. ఎందుకంటే దేవుడు మనకు చెప్పిన మాట ఏంటంటే మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. పని ఉన్న వాళ్ళు మీరు మిమ్మల్ని ఎవరిని ఒత్తిడి చేయాలి. కానీ అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు ఎవరు కూడా ఆ యొక్క సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోవాల్సిందిగా మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి నెల 2వ శుక్రవారం, 2వ శనివారం ఈ 2 రోజుల్లో పరిచర్య గురించి ప్రార్థన చేయండి. మొట్టమొదటిసారిగా దేవుని చిత్తమైతే మనం భీమవరం నుంచి ఈ యొక్క పరిచర్యను ప్రారంభిద్దామని అనుకుంటున్నాము. మరి దైవ సేవకుల అనుమతి లేకుండా నేను చెప్పాను. మరి దాన్ని బట్టి ప్రార్థన చేసి మరొకసారి మీకు ఈ యొక్క ప్రకటనను నేను తెలియపరుస్తాను. కాబట్టి అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచు ఈ చివరి ప్రార్థన దైవ సేవకులు ప్రార్థన చేసి మన సంఘాన్ని ఉద్దేశించి మన 2 గ్రీటింగ్స్ చెప్పవలసిందిగా కోరుచున్నాను. వందనాలు. మరి నెహెమ్యా గారు చెప్పిన సాక్ష్యము నిజంగా చాలా అద్భుతమైందండి. ఆయనకి ఇలాగ ఇంట్లో బాగోట్లేదని తెలిసిన తర్వాత ప్రతి నెల, సంవత్సరానికి ఒకసారి కదండి, ప్రతి నెల మీ దగ్గర ఎవరు ఉండక్కర్లేదు, మీ కుటుంబం, నేను, ఈశ్వర్ గారు కలిసి ప్రార్థన చేద్దామని మొదలుపెట్టారు. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నుంచి ఆ రోజు నుంచి ప్రతి నెల ఆయన మమ్మల్ని పిలుస్తున్నారు. ఈశ్వర్ గారు, నేను, వారి కుటుంబం మట్టిగా కూడుకొని ప్రత్యేకించి ఆయన కొరకు, ఆయన ఆరోగ్యం కొరకు, వారి పిల్లల భవిష్యత్తులో జరగాల్సిన ఏర్పాట్ల కొరకు మేము ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుని దయ వల్ల మా ప్రార్థన, వాళ్ళ ప్రార్థన, మీ అందరి సంఘ ప్రార్థన ఆలకించి దేవుడు ఆయన్ని స్వస్థపరిచాడు. రెండోది, ఈరోజు వాళ్ళందరి వివాహానికి మేము వాళ్ళందరినీ ఇక్కడ ఆహ్వానించడానికి చాలా పండితులు వచ్చాయండి. ఒకటేమో దైవజనుని సత్కరించడానికి, సన్మానించడానికి. రెండోది వాళ్ళ అబ్బాయి విషయం కూడా ఆయనతో ఆయన సలహాలు తీసుకుని ఎలా చేస్తే బాగుంటుందా పెద్దగా దైవజనుడిగా ఆయన సంప్రదించి సంతోషంగా ఈరోజు ఆ సాక్ష్యం మనతో పంచుకున్నారు కూడా. నాకు చాలా సంతోషము. ఏముందండి, ఇదే జీవితం. మీరేం గారు చాలాసార్లు వాక్కులు వెళ్ళిపోయినా మరలా కొంతమంది ఆత్మీయ బంధువుల ద్వారా, ఆత్మీయుల ద్వారా మరలా పురుపల్పబడి దేవుళ్ళలోకి వచ్చి గొప్ప కార్యాలు చేస్తూ దేవుని మహిమపరుస్తున్నారు. నా ఆశ, కోరిక ఏంటంటే జీవితాంతం చనిపోయేదాకా ఎలా ఉండాలి. ఇప్పుడు వాళ్ళ బావగారి ద్వారా, అశ్వ గారు, ప్రసాద్ గారి ద్వారా మరొక భారం ఏంటంటే
ఇంకా ఆయా ప్రాంతాల్లో మనం సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి. మనమందరం కలిసి వెళ్ళాలి. దేవుడు మనందరికీ ఒక్కొక్క తలాంతి ఇచ్చాడు. ఆ తలాంతులను ఉపయోగించి కొంతమందిని ఆత్మీయంగా బలపరుద్దాం అన్నాడు. మేము ఓకే సార్, మొదటిగా వివాహమైనా ఓకే, అభ్యంతరం లేదు, ఇద్దరం కలిసి దేవుని పనిచేద్దాం. చాలా మంచి విషయం చెప్పారు. ఒక 2 మాటలు నేను చెప్పే సమయం గురించి ప్రార్థన చేస్తాను. ప్రేమ, ఇందాక ఐదుగురు మేము మాట్లాడుకున్నాం, చాలా సమయం మాట్లాడగా నాకు తెలిసింది ఏంటంటే ప్రసాద్ గారి కన్నా యేసోద్ గారి కన్నా నేను చాలా చిన్నాను. నేను ఆయన జ్ఞానాలు లేక నా ప్రసాద్ గారి కన్నా చాలా అనుభవం తక్కువ అని. నిజంగా ఆయన అనుభవాలు మాతో పంచుకున్నప్పుడు అమ్మో చాలా గొప్ప కార్యాలు దేవుడి పట్ల చేశారని తెలుసుకున్నాను. ఇలా వస్తేనే కదండి అప్పుడు గురించి వాళ్ళకి అర్థమయ్యేది. ఇంకా చాలా విషయాలు ఆయన నుండి నేను నేర్చుకున్నాను. చాలా అనుభవం కలిగిన వ్యక్తి ఆయన. నా మీదకి వయసులో చాలా పెద్దవాడు. అయినా నన్ను ప్రేమించి ఈరోజు సంఘంలో వాక్యాన్ని పంచుకోవడానికి మంచి అవకాశం ఇచ్చారు. ప్రేమ అనే ఒక విషయం బైబిల్లో ఉంది. దాని గురించి నేను నేర్చుకున్నప్పుడు నేను కూడా దేవుని ప్రేమకు ఆకర్షితున్నై ఈరోజు ఆయన సేవకు వచ్చాను. దేవుడు నాకు తెలిపిన దాన్ని బట్టి ఈ భూమి మీద అందరి ప్రేమ కంటే తల్లి ప్రేమ చాలా గొప్పది, విలువైనది. తల్లి ప్రేమ ఎందుకంటే వాక్యంలో దేవుడే చెప్తున్నాడు, చూడము ఒకని తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించుచున్నాను అంటున్నాడు. కానీ నేనే మిమ్మల్ని ఆదరిస్తున్నాను అని చెప్పి ఎంతో బాగున్నాను. కానీ ప్రేమలో తల్లి ప్రేమ చాలా విలువైనది, గొప్పది అని దేవుడు దాన్ని ఉటంకిస్తూ ఏమంటున్నాడంటే ఒకటి తల్లిని తన కుమారుని ఆదరించినట్లుగా. చిన్నపిల్లలు ఏడుస్తున్నప్పుడు వెంటనే తల్లి ఆ బిడ్డను హక్కును చేర్చుకుంటారు. ఇంకా చిన్నపిల్లలు ఉయ్యాల్లో పడుకున్నప్పుడు త్వరగా లేచి ఆ బిడ్డను ఎత్తుకొని అతను ఏడుస్తుంటే ఆ ఏడుపు నుండి ఆ బిడ్డను ఓదార్చి, ఎందుకు ఎత్తుకున్న ఓదార్చిన బిడ్డను పాలిచ్చి ఎందుకు ఏడుస్తున్నావు నాన్న అని తల్లి తన బిడ్డను ఏడవనివ్వకుండా ఎంతో ప్రయత్నం చేస్తుంటారు. దేవుడు కూడా అంతే. దేవుడు కూడా అలాంటి ప్రేమతోనే మనల్ని ప్రేమిస్తున్నాడు. మనుషులు అన్నాక చాలా కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. అమ్మాయిలకు ఉంటాయి, అబ్బాయిలకు ఉంటాయి, యవ్వనస్తులకు ఉంటాయి, పెద్దలకు ఉంటాయి. కొన్నిసార్లు మనకున్న సమస్యలు ఎవరితో చెప్పుకోగలుగుతారు. అలాంటప్పుడు దేవునితోనే చెప్పుకొని చాలామంది దేవుని దగ్గరికి వచ్చి ఆదరణ పొందుతుంటారు. కొంతమంది మనుషులతో చెప్తే వాళ్ళు అర్థం చేసుకోవడం పోయి అపార్థం చేసుకుంటారు, హేళన చేస్తారు, చిన్న చూపు చూస్తారు. కనుక చాలామంది తెలివైన వారు ఆత్మీయులు ఏం చేస్తారంటే ఎవరితో చెప్పుకోలేని తమ బాధలు కష్టాలు దేవునితో చెప్పుకుంటారు. నాకు తెలిసి ఒక ప్రేమ, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. గాడ్ సో లవ్డ్ ది వరల్డ్. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించుతున్నాడు. అయితే ప్రియమైన వాళ్ళారా, దేవుడు ప్రేమలు మనుషుల మీద 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి సాధారణమైన ప్రేమ, జనరల్ లవ్. అదే స్పెషల్ లవ్, ప్రత్యేకమైన ప్రేమ. సాధారణమైన ప్రేమలో దేవుడు అందరికీ ఇల్లు ఇస్తున్నాడు, బట్టలు ఇస్తున్నాడు, గంట ఫలాలు ఇస్తున్నాడు, వివాహాలు జరుగుతున్నాయి, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఆడి పంటలు వ్యాపారాలు అన్నీ చేసుకుంటున్నారు. మన దేశంలో ధనవంతుడు ఎవడండి? ముఖేష్ అంబానీ. అతను అన్యుడు. దేవుడు అతన్ని ప్రేమించాడు. ఉన్న వారందరికన్నా ధనవంతుల స్థానంలో ఉంచాడు అతను. కానీ అతని మీద స్పెషల్ లవ్ లేదు, ప్రత్యేకమైన ప్రేమ దేవుడికి అతని మీద లేదు. కానీ ఇప్పుడున్న మనందరి మీద ప్రత్యేకమైన ప్రేమ ఉంది. అది ఏమిటంటే ఆయనతో మనకు సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. ఆయనను ఆరాధించే భాగ్యం, నిజ దేవుణ్ణి ఆరాధించే
ఆరాధకులుగా ఇక్కడ మనం చేసుకున్నాం. ముఖేష్ అంబానీ కన్నా మనం చాలా గొప్పవాళ్ళం. అతని మీద దేవుడు చూపిస్తున్న ప్రేమ కన్నా మన మీద చూపిస్తున్న ప్రేమ చాలా ప్రత్యేకమైనది. అది నేను చెప్పిన మాట కాదు, యేసుక్రీస్తు వారే చెప్తున్నారు మత్తయి 5వ అధ్యాయంలో. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించడం వలన మీకేమి ఫలము కలుగు? సుంకరులను అలాగూ చేయించున్నారు కదా. నేను చెప్పినది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి. మీ శత్రువులను ప్రేమించుడి. శత్రువు కనపడగానే ఏమంటారు చాలామంది? దిక్కుమాలి పిల్లి, ఇదే రావాలి, ఈ పనికి మాలి కోడికి పని పాడు లేదు, మా వైపు వస్తుంది అని శత్రువు కనబడగానే అంటారు. ఎవరైనా ప్రేమిస్తారా? శత్రువుని ప్రేమించారు. ఏదో ఒక వంటలో పెడుతూనే ఉంటారు. పిల్లంక, కోడంక, లేకపోతే ఆ వంక ఈ వంక పెడుతూనే ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు మనతో, నేను శత్రువుని కూడా ప్రేమిస్తున్నానమ్మా, మీరు కూడా నా పిల్లలైతే వారిని కూడా ప్రేమించాలి. మనము ఎవరిని తిట్టకూడదు. ఎన్ని మీరు ఫ్రెండ్స్ ఉన్నాయో. నిజంగా మా అమ్మ నన్ను ఎంతో ప్రేమించింది. మా తల్లిదండ్రులు 4 పిల్లలనైతే మా 4లో నేను 3వ వాడిని. నాకన్నా ముందు 2 అక్కలు. 3వ వాడిని ఆయన నన్ను, మా అమ్మ నన్ను ఎంతో ప్రేమించింది. దేవుడి సేవకుగా గౌరవించింది. పరిచర్యకు ఎంతో సహకరించింది. పరిచర్య కూడా చేసింది. అలాగే ఈ భూమి మీద మనుషుల్లో గొప్ప ప్రేమ ఏదైనా ఉందంటే తల్లి ప్రేమే. ఆ తల్లి ప్రేమ మించింది మరొకటి లేదు. చెప్పమండి, బయట జరిగిన సంఘటన అనేకం నేను చెప్పగలను. కానీ దేవుడు ఆ తల్లి అయినా మరచునేమో కానీ నేను మరవను అంటున్నాడు. అది దేవుడు ప్రత్యేకమైన ప్రేమ. కొన్ని సందర్భాల్లో తల్లి కూడా మర్చిపోతారంట. 9 నెలలు ఆ బిడ్డను మోసి కానీ 5 నిమిషాల్లో ఆ భారం అంతా మర్చిపోయి మత్తులో పడుకుంటుందంట తల్లి. ఆ పడుకునే సమయంలో బిడ్డ మీద కూడా పడిపోతారంట. అలాంటి సందర్భాల్లో చాలామంది పిల్లలు చనిపోతారంట. ఆయా సందర్భాల్లో తల్లి కూడా కొన్నిసార్లు పిల్లల్ని మర్చిపోయే సందర్భాలు ఉంటాయి. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు బట్టిగా మనల్ని ఎన్నడూ మర్చిపోడు. స్తోత్రం. ఆ ప్రేమ నెహెమ్యా గారిలో చూశాను. దేవుని ప్రేమ నెహెమ్యా గారు. ఆయన నేను చాలా ఏడిపిస్తాను, కానీ అది చాలా కోపం. మిస్టర్ పర్ఫెక్ట్ అనేది మాట్లాడారు కదా, అలా ఉండాలనుకుంటాను. అయితే ఎవరు పర్ఫెక్ట్ కాదు, అందరూ అనిపించలే. కానీ దేవుడు నడిపిస్తేనే తప్ప ఎవరు పరిశుద్ధులు కాలేదు. కానీ అలా ఉండడానికి ప్రయత్నించడంలో తప్పు లేదు. అలాగా నేను ఆ భక్తి జీవితంలో ఆ విధానంలో నడుస్తుండగా ఈయన నాకు మేము మాట్లాడుకున్నప్పుడే బావుగారు ఆషాఢ మాసం చెప్పండి అని ఏదైనా మాట్లాడుతున్నా ఆయన గట్టిగా మాట్లాడుతుంది. నేను ఇవ్వలేకపోయినా అలాంటి వారిని. ఆయన ఇవ్వగానే సరిపోయాడు, మార్చేశాడు ఆయన రేపు. నేను చెప్పగా మార్చలేదు అనుకుంటా అలా. ఎందుకంటే నేను అలా చెప్పలేను, ఈసారి మాట్లాడలేదు గట్టిగా. అదే మీకున్న అడుగుతారా, మీకున్న అనుభవం, అలాగే మీకున్న ఆయనకి మీకు ఉన్న బంధం, అథారిటీ కలిగి మాట్లాడడం. అలాగా నిజంగా దేవుడు ఆయన ఎంత ప్రేమించడో నేను చూస్తూ ఉన్నాను. మా సంఘంలో ప్రతి ఒక్కరిని కనిపెడతాను. ప్రతి ఒక్కరి రూపాలు నా కళ్ళ ముందు తెచ్చుకుని ప్రార్థన చేస్తాను. వారి పేర్లు నాకు గుర్తుంటాయి, వారికి ఎంతమంది పిల్లలు నాకు గుర్తుంటాయి. వాళ్ళందరినీ నా ముఖం మీద తెచ్చుకుని ప్రార్థిస్తున్నప్పుడు ఈయనకి ఏం చేస్తాడా దేవుడు అనుకున్నాను. కానీ మళ్ళా స్వస్థతనిచ్చి, మళ్ళా ఆరోగ్యాన్ని ఇచ్చి, మళ్ళా తిరిగి ఏదైతే చేయలేని పనిని తిరిగి చేసుకోవడానికి శక్తినిచ్చాడు. గత నెలలోనే మేము కలిసి ప్రార్థన చేస్తాం. దేవుడి కార్యాలు జరుగుతుంటాయి. ఎందుకంటే దేవుడికి అనేకమైన పేర్లు ఉన్నాయి. అందులో ఒకటి ఆయన ప్రేమా స్వరూపి. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే వాడు నిండా పెడతాడు, మళ్ళా
తిరిగి కట్టేలాగా కూడా కొడతాడు. ఎందుకంటే తాను ప్రేమించే వారిని గద్దిస్తాడు, శిక్షిస్తాడు, లోపరుచుకుంటాడు కూడా, తన వైపు మార్చుకుంటాడు ఆయనే. కనుక దేవుడి ప్రేమలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి జనరల్ ప్రేమ, దొంగలకి ఆహారం పెడతాడు, ఇల్లు ఇస్తాడు, వ్యభిచారులకి బట్టలు ఇస్తాడు, పిల్లలు ఇస్తాడు, వివాహాలు చేస్తే గృహాలు కట్టుకుంటారు అని నరహంతులకు, ఉగ్రవాదులకి, అందరికీ భూమి మీద బతకడానికి కావాల్సిన తిండి, ఆహారం, బట్ట అన్నీ ఇస్తాడు. ఎంత ప్రేమ అయింది కాదంటారా? లేరంటారా? నరహత్యలు చేసి సెంటర్ జైల్లో ఉన్న వాళ్ళకి లైఫ్ పడితే 14 సంవత్సరాలు పడితే వాళ్ళకి అక్కడ నిండా భూమిని పెడతారు, టైంకి పెడతారుగా. మనలాంటి ఆహారం కాదండి, శ్రేష్టమైన ఆహారం పెడతారు. వారికి చిన్న అనారోగ్యం కలిగిన వైద్య పరీక్షలు చేస్తారు, ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. ఎంత క్రమశిక్షణ దేవుడి ప్రేమ! చెరసాలలో ఉన్నా కూడా దేవుడి ప్రేమ తన పిల్లల మీద ఉంటుంది. వ్యభిచార వృత్తిలో ఉండి పాడైపోతున్న వాళ్ళ దగ్గర కూడా కొంతమంది సేవకులు పంపి అల్లమ్రా తిని ఉండకుండా సువార్త ప్రకటించమని చెప్పినప్పుడు సేవకులు వెళ్ళి వారికి కూడా సువార్త ప్రకటిస్తారు. జైల్లో ఉన్న వారు కూడా, నేను సెంట్రల్ జైలుకి వెళ్ళి సువార్త ప్రకటిస్తాను, బైబిల్ మంచి వ్యక్తులు. అలాగే మా బంధువుల నుంచి ఎందుకంటే వాళ్ళ ద్వారా చాలా మందికి సువార్తను ప్రకటించారు. పిల్లల వల్ల దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, జనరల్ ప్రేమలో ఆయన అందరికీ తిండి, నీరు, గుడ్డ అన్ని ఇస్తారు. సువార్త ప్రకటించే వాళ్ళని చాలా మంది కొట్టి చంపేశారు ఈ ప్రభుత్వంలో. ఎంతోమంది సేవకుల్ని చంపి ఆధారాలు లేకుండా మూడుగుల్ని తీసుకెళ్ళి నదుల్లో కలిపేశారు. హిందూ సాంప్రదాయ ప్రకారం అస్థికల్ని నదుల్లో కలిపినట్టుగా. అయితే ప్రేమ వల్ల దేవుడు వాళ్ళని కూడా ప్రేమిస్తున్నారు, ఆయుష్ ఇస్తున్నారు. అయితే తన పిల్లలకైనా మనకి నిజంగా ప్రత్యేకమైన ప్రేమ ఏంటంటే, యుగాలు ఆయనతో ఉండే బంధాన్ని ఏర్పాటు చేసి, అంటే కష్టాలు లేని, కన్నీళ్ళు లేని, ఇబ్బందులు లేని పరలోక రాజ్యంలో మనలందరినీ తీసుకెళ్ళడానికి ఇలాంటి దైవజనుల్ని ఆయా కులాల్లో, ఆయా మతాల్లో, ఆయా ప్రాంతాల్లో లేవనెత్తుకుని మందిరాలు వారి చేత కట్టించి అక్కడ వాక్యాన్ని ప్రకటింపజేసి వాళ్ళ ద్వారా కొంతమంది సేవకుల్ని పరిస్థితిని ఇచ్చి, ఇదంతా మన పైన చూపించే ప్రేమ ఏమంటారంటే ప్రత్యేకమైన ప్రేమ, స్పెషల్ లవ్. కనుక ప్రేమ గురించి అయితే నేను ఎక్కడ నేర్చుకున్నానంటే ఆర్ఆర్ తిమోతి గారి దగ్గర నేర్చుకున్నానండి. ధర్మశాస్త్రం అంతా కూడా నిన్ను వలె నీ పొరుగువాడిలో ప్రేమించే అనే పదంలో ఉందయ్యా. నీ పొరుగువాడిని కుమారు కూడా అన్నా కూడా నరహంతుడు లేడు, నరకానికి పోతాం అన్నాడు. కనుక మనుషులో కూడా మన పొరుగువాడిని ఎప్పుడు కూడా తిట్టుకోకూడదు. నిజమైన క్రైస్తవుల్లో ఉండే లక్షణం అది. ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఎవరిని ఎప్పుడు మనసులో కూడా తిట్టుకోరు. వాక్యంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఆల్వే ప్రభునందు ఎల్లప్పుడూ సంతోషించు. ఎప్పుడు కూడా ప్రభులో నేను సంతోషిస్తాను. నన్ను బాధ పెట్టిన, ఇబ్బంది కలిగించిన ఒక మాట చెప్పి ముగిస్తాను. దేవుడు ఎంతగా ప్రేమించమంటున్నానంటే, నీ శత్రువు ఆకలిగా ఉంటే అతనికి ఆహారం పెట్టు, దాహంగా ఉంటే అతనికి నీళ్ళు ఇవ్వు. అలాగూ నువ్వు చేయటం వల్ల అతని నెత్తి మీద నిప్పులను గొప్పగా పోయేవు అంటున్నారు. అలాగ మనం చేస్తే దేవుని పిల్లలమంటారు. అలాంటి మనసు మనం కలిగి ఉంటే అప్పుడు మనం దేవుని పిల్లలుగా పిలవడానికి, ఉండడానికి అర్హులము, యోగ్యులము. అలాంటి మనసు మనకు రానంత కాలము కూడా దేవునికి దూరంగా బ్రతుకుతున్న వారు. రోమిల రాసిన పత్రిక 12వ అధ్యాయం 2 లైన్లో ఉంటుంది ఆ మాట. కనుక పగ తీర్చుకుంటే నీ పని కాదు, పగ తీర్చుకుంటే నా పని. కనుక మీరు ఎలాగూ చేయండి. మీ శత్రువు ఆకలిగా ఉంటే అతనికి ఆహారం పెట్టండి, దాహం ఉంటే మన శత్రువు అంతనే ఆధారం పొంటే చిచ్చి ఈడ అని ఈదారులు వెళ్ళిపోతాం. అదంటే అలా అన్నమే తిన్నాను, వాళ్ళంటే అక్కడ ఉండమా అన్నాను. కానీ మరొక చోట వాక్యం ఏముంది? నీ శత్రువులు అంటే నేను నీకు భోజనమును సిద్ధపరచను.
అంటే అయ్యగారు ఉన్నాయి కదా అన్నారు. ఎడవలతో చెప్పడం కాదండి, క్రియల్లో చూపించాలి. శత్రువు వెంట కూడా దేవుడు మనల్ని ముందుకు సిద్ధపడతాడు. అవసరమైతే చనిపోవడానికి కూడా సిద్ధపడాలి. దేవుడు మనల్ని కాపాడుతాడు. నా ప్రేమకు ఒక బలమైన, నా యొక్క ఆత్మీయ జీవితానికి ఒక బలమైన పునాది ఏమిటంటే ప్రేమ. అది దేవుని ప్రేమ. అయితే అంత ప్రేమ నేను చూపించలేను, కానీ అలా ఉండడానికి ప్రయాసపడడంలో తప్పలేదు. అందుకనే కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం అంతా ప్రేమ గురించి చెప్పి, అదే కొరింథీ రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో మొదటి వచనంలో ఉండాలి, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. దేవునికి స్తోత్రం. మనం కలిగి ఉండడానికి ప్రయాసపడతాం. అమ్మని ప్రేమ, నాకు అక్కలన్న ఆడవాళ్ళన్న చాలా గౌరవం, ప్రేమ. ఇంట్లో వాళ్ళు కాదు, బయట కూడా నాకు అక్క చెల్లెలు చాలామంది నేనంటే ప్రేమిస్తారు, గౌరవిస్తారు. ఎంతమంది లెక్చరర్స్ అండి, పెద్ద వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి వాక్యం చెప్తే వాళ్ళ ఇంట్లో ఆయన చూశారు. పిహెచ్డి ఇంగ్లీష్ చేసిన ఒక ఆమె నేను కూర్చుంటే కింద కూర్చుంటారు. ఆమె నేను అలా కూర్చున్నారంటే, మీరు సేవకులండి, మీకు వాళ్ళని గౌరవం మీకు ఇవ్వాలి. నేను ఎంత చదువుకున్నా గొప్ప వాళ్ళమైనా సేవకులు గౌరవించాలన్నప్పుడు దేవుడి ప్రేమ నాకు అర్థం. చెప్పిన వాళ్ళరా ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడదాం. మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఈ స్థలానికి ఆహ్వానించి అక్కడ అవకాశం ఇచ్చిన ప్రసాద్ గారికి, కుటుంబానికి, సంఘానికి, అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ స్వరూపుడిగా మా తండ్రి, మీ ఉన్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన నామాన్ని పొందనాలు. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడి అన్నాడు ఆయన. ఈ భయంకరమైన లోకంలో, దుర్మార్గంతో, దుష్టత్వంతో, అన్యాయాలతో, అక్రమాలతో నిండిపోయిన ఈ లోకంలో, చీకటితో నిండిపోయిన ఈ లోకంలో నీ ప్రేమను కలిగి జీవించడం అనేది సామాన్యమైన విషయం కాదు. అయినా కూడా మాలో మీరుండి మీ ఆత్మ చేత మమ్మల్ని నింపి బలపరిచి నీ ప్రేమను మేము కలిగి ఉండడమే కాకుండా అందులో ఉన్న మాధుర్యాన్ని ఇతరులకు మేము పంచిపెట్టేవారముగాను, ఇతరులను మేము ప్రేమించేవారముగాను, ఆయన నీకు ఇష్టమైన బిడ్డలుగా నీకు ప్రీతికరమైన సేవ ఈ లోకంలో చేయగలిగినట్లుగా మమ్మల్ని బలపరిచి నడిపించమని ఈ సాయంత్రం కాల సమయమున మీ పాదమును పట్టుకొని వేడుకుంటున్నాను తండ్రి. ఆయన ఈ స్థలానికి మమ్మల్ని ఆహ్వానించిన సహోదరులు, దైవజనులు ఆయన ప్రసాద్ గారిని బట్టి, ఆయనను ప్రేమించిన భార్య బిడ్డలు బట్టి, అక్క, తండ్రి కుటుంబ సభ్యులందరిని బట్టి, సంఘ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ఆయన మీ పిల్లలు ఎంతో ఓపికతో, శ్రద్ధతో ఈ మాటలు జాగ్రత్తగా విన్నారు ప్రభా. ఆయన చెవుగలవాడు ఆత్మ చెబుతున్న మాట వినుగా, కానీ ఆయన మీరు చెప్పిన మాటను బట్టి మీ పిల్లలందరి వీటిల్లో ఈ మాటలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ మాటలు విని విడిచిపెట్టకుండా కార్యాచరణ జరుగునట్లుగా పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరిపైన మీ కార్యాలు జరిగించమని మీ చేతులు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రసాద్ గారి మందిరాన్ని ఇలా కట్టడానికి ఎంతో మంది ఆయనకు సహాయాలు అందించారు తండ్రి. వారందరి కొరకు, వారందరి కుటుంబాల కొరకు ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాను. ఇంకా ఆయన ఈ మందిరానికి కావాల్సినవన్నిటినీ మీరు సమకూర్చి ఆయన ఆ బిడ్డకు మీరు అనుగ్రహించమని, ఆయనకున్న ఒకే ఒక ఆశ, ఆయనకున్న ఆరోగ్యం ఉన్నంత వరకు ఆయా ప్రాంతాల మీద సువార్తను ప్రకటించాలని మంచి కోరిక ఆయనలో మీరు కలిగించారు. ఆయన నీ భక్తుల కోరికలను మీరు సిద్ధుకు చేసే దేవుడు కనుక ఆయన కోరికను నెరవేర్చండి. ఆయనతో కలిసి మీరు కూడా ఆ పరిచయను ముందుకు సాగిపోయే శక్తి, సామర్థ్యత, నైపుణ్యత నాకు మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. నిశ్చితమైతే మీకు ఇష్టమైతే మరొకసారి ఆయన ఈ బిడ్డలందరితో కలుసుకుని స్తుతించి ఆరాధించే భాగ్యము నాకు దయచేయమని
తద్వారా ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేస్తున్నా. బయటకు వచ్చారు. రెండంటే మేము బయటకు వెళ్ళి చూసేటప్పటికి బాగా వర్షం. ఈ వర్షంలో కూడిక ఏం జరుగుతుంది అనుకున్నాం. తీరా చూస్తే నా ప్రియులు ఎంత ఆసక్తి గలవారంటే వర్షంలో కూడా తడిచిపోతూ అక్క, శ్యాము, రాజు వీరంతా బిడ్డలంతా పరుగున ఉదయకాల సమయంలో వచ్చారు. ఇప్పుడు వరకు కూడా ఇంటి ముఖం తెలియదు. ఒక మాట దైవదాసుడు ఒక మాట చెప్పగా వాళ్ళు బయటకు వెళ్ళాలనుకున్నారు, కానీ అది కూడా ఆగిపోయారు. ఈ విధంగా నా మీద మీరు చూపిన ప్రేమను బట్టి హృదయపూర్వక వందనాలు. మీకు రావాల్సిన దీవెన ఆశీర్వాదం తప్పక దేవుడు దీవిస్తాడు. అంతేకాకుండా ఈరోజు ఉదయకాల సమయంలో ఎంతో ప్రయాసపడి మన మధ్యకి దైవ సేవకులు రాజు యేసేపు మన మధ్యకు రావడం మనకు ఎంతో ఆశీర్వదకరం. ఇది ఇంత ప్రార్థన చేసి ఒక మాట చెప్పారు. ఏమని? మేము మరి ఒకసారి కలుసుకోలాగునా అని ప్రార్థన చేశారు. మరొకసారి కలవడం కాదండి, ఇది ప్రారంభం మాత్రమే. ఎందుకంటే దేవుని కార్యం ఒక మాట ఉంది, కార్య ప్రారంభం కంటే కార్య అంతం వరకు మనం ఈ విధంగా కలిసి ఉండాలని దేవుని చిత్తమై ఉంది. కాబట్టి మా పరిచర్యలో, మా విజయవాడ పరిచర్యలో భీమవరం పరిచర్యలో విజయవాడ పరిచర్య, ఈ విధంగా మనం ఒకరికొకరు కలిసి ఈ యొక్క యాత్రను కొనసాగించేవారుగా ఉందాం. దేవుడు మనందరినీ తీర్చుగాక. ఆశీర్వాదంతో మన ఈ కోరికను పొందించుకుందాం. యేసు రక్తమే ఇచ్చి, శిలువ రక్తమే ఇచ్చి ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగుగాక. అపవాది క్రియలకంతా నాశనం కలుగుగాక. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయం కలుగుగాక. అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరికీ హృదయపూర్వక. రేపు విజయ కోరికలో